క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, మరొక పరిశుద్ధ ఆదివారపు లేఖన సత్యాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. త్రిత్వకాలం అంతా కూడా త్రియేక దేవుడు, త్రైక దేవుని యొక్క ఉద్దేశాలను మనం అర్థం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఒక్కొక్క ఆదివారం మన బ్రతుకులో ఉండే ఒక్కొక్క సమస్యను మనం అర్థం చేసుకుంటూ ఎలా అధిగమించాలో నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినం మత్తయి సువార్త 9వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన స్వస్థత కార్యాన్ని మనం గమనించగలిగాం. ఇవాళ క్రైస్తవ సంఘం స్వస్థతల గురించి ఎంత వేగంగా ఎదురు చూస్తూ ఉందో మనకు తెలుసు. స్వస్థత అంటే బ్రతుకులో వచ్చిన అనారోగ్య పరిస్థితుల నుంచి, అవి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, వస్తువుల ద్వారా కావచ్చు, కష్టాల నష్టాల ద్వారా కావచ్చు, వాటి నుంచి విడుదల పొందాలని ప్రతి ఒక్కరూ ఇవాళ ఆలయాలను, దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్నారు. అంతకంటే మేలనేది ఇంకా ఉన్నది అని యేసు ప్రభువారు ఇవాళ ఒక మాట ద్వారా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 5వ వచనం, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోనవలనని చెప్పి ఆ పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. అది చూచి జనులు భయపడి మనుషులకెట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరిచని. సో రెండు ఒక ప్రత్యేకమైన విషయాలు ఇవాళ వాక్యంలో మనకు కనబడుతున్నాయి. స్వస్థపరుచుట కష్టమా, క్షమించుట కష్టమా? ఏది కష్టం, ఏది సులభం? ఇవాళ మిరకల్స్ కోసం పరిగెడుతున్న క్రైస్తవ సంఘాలను చూస్తూ ఉంటే స్వల్పమైన ఆరోగ్యాల కోసం, స్వల్పమైన సమస్యల నుంచి విడుదల కోసం వారు చేసే ప్రయత్నాలు శాశ్వతమైన ఆశీర్వాదాలకు దూరం చేస్తూ ఉన్నాయి. మనకి ఈ ఇన్స్టెంట్ రెమెడీస్ కావాలి. ఇన్స్టెంట్గా భావోద్రేకాలను కంట్రోల్ చేసుకోవాలి. ఏదైనా కష్టం వస్తే వెంటనే అది తీరిపోవాలి, జ్వరం వస్తే తగ్గిపోవాలి. అంటే మనకి ఇబ్బందికరమైనది ఏదైనా వస్తే ఇమీడియట్గా ఎవరైనా చెప్పగానే, డాక్టర్ గారు చెప్తే, పాస్టర్ గారు చెప్తే అది జరిగిపోవాలి. ఇవాళ క్రైస్తవ కుటుంబం ఈ ఇన్స్టెంట్ ఇష్యూస్ కోసం పరుగుతూ ఉంది. యేసు ప్రభు ఒక ప్రశ్న వేశారు, ఏది సులభం, నువ్వేం కోరుకుంటున్నావు? ఒక వ్యక్తికి పక్షవాయువు వచ్చింది అంటే అది 1 డే ప్రోగ్రాం కాదు. 1 డే ప్రోగ్రాంతో ఎవరికి పక్షవాయువు రాదు. పక్షవాయువు దేహంలో రావాలంటే ఆ దేహంలో ఆ తాలూకు నరాలు చెడిపోవడానికి చాలా కాలం పడుతుంది. చాలా కాలంగా చెడిపోయిన ఆ నాడీ మండలం ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి పక్షవాయువుగానో ఇంకా ఏదో చాలా జబ్బులు ఉన్నాయి, ఆ జబ్బులుగా వస్తాయి. ఇప్పుడు ప్రతాపం చూపిస్తున్న కరోనా సైతం ఒక్క రోజులో కాదు, దానికి 7 రోజులని 14 రోజులని టైం పెట్టారు. అంటుకున్న రోజున కనిపిస్తుంది, అంటుకున్న తర్వాత 7 రోజులు కానీ కనపడదు. సమస్య అయినా ఏదైనా ఇట్స్ టేక్స్ టైం.
మళ్ళా అది తగ్గాలంటే కూడా ఇట్స్ టేక్స్ టైం. ఇవాళ పక్షవాయువు వచ్చింది, పరిగెత్తుకుంటూ హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఇవాళ తగ్గిపోతుందా? తగ్గడానికి ఛాన్స్ లేదు, తగ్గకూడదు కూడా. మళ్ళా ఆ నాడీ మండల వ్యవస్థ అంతా కూడా సర్దిద్దుకొని మంచి మెడిసిన్తో, మంచి ఆరోగ్యంతో అతడు బాగుంటే కొంతకాలానికి తగ్గిపోతుంది. ఇప్పుడు మనిషికి స్వస్థత అనేది ఉండే జ్ఞాపకం చేసుకుంటే, ఒక మనిషిని లేదా ఒక విషయం క్షమించడం చాలా సులభం, క్షమించడం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఆ కాన్వర్జేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, మనం ఆరోగ్యాల కోసం, అద్భుతాల కోసం టైం స్పెండ్ చేస్తున్నాం, కానీ ఎదుటి వారిని క్షమించడానికి చాలా టైం తీసుకుంటున్నాం. చాలా సులభమైంది. సులభమైన దాన్నేమో జటిలం చేస్తున్నాం, జటిలమైందేమో సులభంగా అయిపోవాలని ఆలోచన చేస్తున్నాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే మనకు వచ్చిన తప్పు తగ్గిపోవాలి. తగ్గలేదు, డాక్టర్ గారు ఏంటి, ఏం మందు ఇస్తున్నావు, ఏం తగ్గదా, నువ్వు కాకపోతే చెప్పు, ఇంకో డాక్టర్ దగ్గరికి పోతా. ఎట్లా అవుతుంది? మనకు వచ్చిన ఓ క్రానిక్ డిసీజ్ హాస్పిటల్కి వెళ్ళంగానే నువ్వు మందులకు డబ్బులన్నీ కట్టేయంగానే తగ్గిపోదు. ఇట్స్ టేక్స్ టైం. కానీ ఇవాళ డాక్టర్లను మారుస్తాం, పాస్టర్లను మారుస్తాం, ప్రదేశాలు మారుస్తాం, చాలా చాలా మార్చేస్తాం. అది జటిలమైన సమస్య, అది తేలిగ్గా తగ్గేది కాదు అది. కానీ సులభమైన పద్ధతి ఏమిటి అంటే, ఒక సమస్యను క్షమించడం చాలా తేలిక. క్షమింపబడే వాళ్ళ కంటే క్షమించగలిగే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. క్రైస్తవులు అంటే క్షమించగలిగేవాళ్ళు. దీనికి టైం తీసుకోదు. నువ్వు సెటిల్ అయితే చాలు, నీ మైండ్ సెట్ చేసుకుంటే చాలు. మిగిలిన వాటికి చాలా టైం కావాలి. యేసు ప్రభు వారు ఈ ప్రశ్న ఇవాళ వేయడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని చూస్తే, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. సో పక్షవాయువు అనేది చాలా రోజుల నుంచి ఉంది అతని దేహంలో. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు సువార్తల్లో చాలా కనపడతాయి. పుట్టిన దగ్గర నుంచి గుడ్డివాడుగా ఉన్నవాడు, పుట్టిన దగ్గర నుంచి మూగవాడిగా, చెవిటివాడిగా ఉన్నవాడు, పుట్టిన దగ్గర నుంచి సమస్యలతో ఉన్నవాళ్ళు, 38 సంవత్సరాలుగా మండపంలో కూర్చున్నవాడు. చాలా సందర్భాలు గుర్తు చేసుకోండి. క్రానిక్ డిసీజెస్. ఆ క్రానిక్ డిసీజ్ రావడానికి చాలా సందర్భాలు ఉన్నాయి. బైబర్త్ అన్నప్పుడు తల్లిదండ్రుల పాపమా అన్నారు, లేదా వాని వలన వచ్చినప్పుడు వాడు చేసిన పాపమా అన్నారు. సో ప్రతి ప్రమాదం వెనుక, ప్రతి అనారోగ్యం వెనుక ఒక పాపం దాగి ఉంటుంది, ఒక పొరపాటు దాగి ఉంటుంది అనేది చారిత్రాత్మక సత్యం అన్నమాట. అంటే మన దేహంలో ఉన్న అవయవాలు పాడవడానికి, అకస్మాత్తుగా ఏదో రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే పాడైన సందర్భాలు తప్పితే, ఇతరత్ర మనం దేహంలో ఉన్న అవయవాలు పాడు కావాలంటే ఒక్క రోజులో పాడు కావు. మనం చేసిన పొరపాట్లను బట్టి అంచెలంచెలుగా పాడవుతూ ఉంటాయి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మంచితనం వాటికి కలిసినప్పుడు, అది మందు రూపంలో కావచ్చు, మంచి మాటల రూపంలో కావచ్చు, కలిసినప్పుడు మళ్ళా మెల్లమెల్లగా ఆ దేహానికి మంచి రావడం మనం చూస్తాం. ఇది ప్రాసెస్. ఈ పక్షవాయువు ఒక వ్యక్తికి వచ్చింది, లేదా 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి మండపంలో కూర్చున్నాడు. చాలా జబ్బులు ఉన్నవారు యేసు ప్రభు దగ్గరికి రావడం మనం చూస్తున్నాం. వాళ్ళు చాలా కాలం నుండి
సొసైటీలో ఆ ప్రాబ్లంతో గుర్తించబడ్డవారు ప్రభువు దగ్గరికి తేపడినప్పుడు వారు స్వస్థపడుతూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గర ఉన్న రెండు విశేషాలు అంటే రెండు గొప్పవే. క్రానిక్ డిసీజులు కూడా ఇన్స్టెంట్గా తగ్గిపోయినాయి ఆయన దగ్గర. కానీ ఈవేళ అది సాధ్యమయ్యేది కాదు. అది ఆయన శక్తి. లూకాసు సువార్తికుడు రాసిన, మార్కు సువార్తికుడు రాసిన, మత్తయి సువార్తికుడు రాసిన ఆయనలో ఉన్న గొప్ప దైవశక్తి చాలా దినాలుగా పేరుకుపోయిన ఒక పాపాన్ని క్షణంలో తీసివేయగలదు. బట్ తీసివేయాలంటే ఏముండాలి? ఆ వ్యక్తి మీద మనకు ప్రేమ ఉండాలి. అతను ఎవరో, ఆ వ్యక్తి మీద ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆ పక్షవాయువు కల వ్యక్తి యొక్క ఆ పక్షవాయువు ఎందుకు వచ్చింది అని ఆరా తీల. యేసు ప్రభు వారి కాలంలో స్కిన్ డిసీజులు ఎక్కువ, పక్షవాయువులు ఎక్కువ. అంటే ఈ రుగ్మతలు చాలా దీర్ఘకాలం ఉండేవి. మనుషుల ఆహార వ్యవహారం వలన లేదా ఇతరత్ర అలవాట్ల వలన వారి దేహాలు చెడిపోయాయి. ఆ చెడిపోయిన దేహం ఉన్నవారిని ఐసోలేట్ చేసేవాళ్ళు. ఇవాళ కరోనాలో 14 రోజులు ఐసోలేషన్ ఇచ్చినట్టుగా ఈ ఐసోలేటెడ్ పీరియడ్ ఏదైతే ఉందో వాళ్ళు తమ ప్రవర్తన మార్చుకొని మళ్ళా సమాజంలోకి వెళ్ళిపోయేవారు. గ్యాంగ్రీన్ ఉన్న వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి తేబడ్డారు. తెచ్చిన వారి విశ్వాసాన్ని క్రీస్తు చూశారు, వచ్చిన వాని విశ్వాసాన్ని క్రీస్తు చూశాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. పక్షవాయువు గలవారిని తెచ్చిన వారి విశ్వాసం. పక్షవాయువుతో ఉన్నవాడు ఇక నాకు ఇది తగ్గదులే అనుకున్నా కూడా ప్రభువు దగ్గరకు వచ్చాను కాబట్టి తగ్గుతుంది అనే విశ్వాసం. వచ్చిన వాని విశ్వాసం, తెచ్చిన వాని విశ్వాసం చూచి ప్రభు ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. సో ఈ డిక్లరేషన్ ఏమిటి అంటే రెండు కాంబినేషన్. నీ పాపము క్షమించబడి ఉన్నది అంటే ఆ రోగం రావడానికి ఒక పాపం చేశావు. ఇవాళ మనకి ఏ అనారోగ్యం వచ్చినా ఖచ్చితంగా ఆ అనారోగ్యం వెనక మనం చేసిన పొరపాటు ఉంటుంది. మనం గ్రహించవచ్చు, గ్రహించకపోవచ్చు. కానీ ఆ పొరపాటును నువ్వు మానివేసినప్పుడు నీ రుగ్మతలోంచి కూడా నువ్వు బయటకు వస్తావు. ఆ పొరపాటును మాయనవేనంత కాలం రుగ్మత నీతో ప్రయాణం చేస్తుంది. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం. నాకు అనారోగ్యం వచ్చింది. ఎందుకు వచ్చింది? అననుకూలమైన పనులు నువ్వు చేస్తున్నావు. ఆ అనారోగ్యం రాకుండా ఉండాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటూ నేర్చుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు చిన్నప్పటి నుంచి. ఆ అనారోగ్యానికి దూరంగా ఉండాలంటే అది రాకుండా ఉండే పనులు చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ పక్షవాయువు కన వాళ్ళని బాగు చేసే యేసుప్రభు వారు వాడిని ముట్టుకొనో చాలా పనులు చాలాసార్లు చేశారు. నీ పక్షవాయువు తగ్గిపోవును కాక అనొచ్చు, కానీ అల్లా. అక్కడ ప్రభువారు చెప్పిన మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అంటే ఈ పక్షవాయువు గలవాడు మంచం మీద కూర్చొని రోజు చేస్తున్నది ఏంటంటే తాను చేసిన పొరపాట్లు లెక్క వేసుకొని కుమిలిపోతున్నాడు. ఆ కుమిలిపోవటం వల్ల కూడా వాడి రోగం పెరిగిపోతుంది. చాలా మంది మందులు ఇస్తున్నారు కానీ వాడి మానసికంగా ఎలా ఉండాలో ఎవరు చెప్పటంలా. వాడికి మనసులో ఉన్న వేదన ఏమిటి అంటే ఈ పక్షవాయువు నాకు రావడానికి కారణం నేను చేసిన పాపము అని వాడు రోజు కుమిలిపోతున్నాడు. ప్రభువు గమనించాడు. ఎప్పుడైతే వాడి మనసులో వాడి వేదనను మనం తొలగిస్తామో వాడు ఇమీడియట్గా బాగుపడతాడు. కొన్నిసార్లు దేహానికి మందు ఇచ్చే కంటే మనసుకు మందు ఇవ్వడం చాలా ముఖ్యం. మనసుకు మందు ఇవ్వగలిగితే
దేహానికి వచ్చే రుగ్మత ఇట్టే పోతుంది. ఇక్కడ ఈ కాంబినేషన్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళేమో పక్షవాయువు వచ్చిందని తెచ్చారు, ప్రభు ఏమో పాపాలు క్షమిస్తున్నా అంటున్నాడు. ఎక్కడుంది కాంబినేషన్ వీటికి? ఆ విక్టిమ్కి ప్రభువుకు తెలుసు సత్యం. అతని మనసులో ఉన్న మూల్గేంటో, అతని మనసులో ఉన్న వేదన ఏంటో తెచ్చిన వారికి తెలియదు, చుట్టూ ఉన్న వారికి తెలియదు, ప్రభువుకు తెలుసు. కాబట్టి చాలాసార్లు మన బ్రతుకులో ఉన్న పొరపాట్లు చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ప్రభువుకి చెప్పుకునే మనసు కనుక నీకుంటే ఖచ్చితంగా నీకు స్వస్థత దొరుకుతుంది. స్వస్థత కోసం ఇక్కడికి అక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీ మనసులో ఉన్న ఆ బలహీనతను నువ్వు దేవుని వైపు చూచి నిష్కళంకంగా నువ్వు అడగగలిగితే స్వస్థత నీ సొంతం. సో కాబట్టి ఈ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారి యొక్క పరిచర్య దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన పొరపాట్ల వలన మంచం పడిపోయాడు. ఇక లెగిసేది లేదు తన జీవితంలో. మనం చాలాసార్లు చూస్తాం. ఇవాళ కొంచెం ఈ పెరాలసిస్ అనే దానికి కాస్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మెడిసిన్ వచ్చింది, డబ్బులు వచ్చిన తర్వాత. కానీ పూర్వకాలం మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి ఒక వ్యక్తికి ఈ పెరాలసిస్ స్ట్రోక్ వస్తే అలాగే మంచంలో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఆ మంచంలో వాళ్ళు ఉంటే మనం అంటుంటాం, వాడు తీసుకొని పోతున్నాడమ్మా, ఎన్ని చేశాడో అందుకనే ఇలా పోతున్నాడు అని కామెంట్ చేస్తూ ఉంటాం. అంతేలే, కాళ్ళు చేయి బాగున్నంత కాలం ఎవరి మాట లెక్క చేయకుండా తిరిగాడు, ఇప్పుడు కాళ్ళు చేయి పడిపోయింది అందుకని మూలుగుతా కూర్చున్నాడని మనం నిందలు కూడా వేస్తాం. కానీ ఆ మంచంలో ఉన్న వ్యక్తి మనస్సును మనం అర్థం చేసుకోలేం. సమస్యల్లో ఉన్న వ్యక్తి మనస్సును అర్థం చేసుకోవడం అది ప్రభువుకు మాత్రమే సాధ్యం, ప్రభువుని అనుసరించే వారికి మాత్రమే సాధ్యం, క్రీస్తు బిడ్డలకు మాత్రమే సాధ్యం. అందరికీ సాధ్యం కాదు అది. అందరూ అనుకోవచ్చు మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా ప్రార్థన చేస్తున్నామని. కానీ ప్రభువు మనస్సును అలవాటు చేసుకుంటే అది సాధ్యం. ఇవాళ ఆయన అది నేర్పిస్తున్నాడు. ఆ పక్షవాళ్ళ ఈ ప్రశ్న ఒకటేమో వాడిని చూసి నీ పాపాలు క్షమించబడాయి, ఇక ప్రాబ్లం లేదు అన్నాడు. ఇది విన్నవాళ్ళు, కన్నవాళ్ళు, చూసిన వాళ్ళది ఒక ప్రాబ్లం. అదేంటి, ఈయన పాపాలు క్షమించడానికి ఈయనకేంటి అథారిటీ? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పక్క వాళ్ళు అనుకుంటున్నారు వాడు బాగుపడ్డాడు అనే సంతోషం కంటే కూడా వాని పాపాలు క్షమించబడి చెప్పడానికి ఈయనెవరు అంటున్నాను. వాడు బాగుపడ్డ సంతోషం లేదు, పక్క వాళ్ళు బాగుపడ్డ మనకి ఇష్టం ఉండదు. చాలాసార్లు వాళ్ళు బాగుపడతారంటే మనం అవకాశం ఇవ్వం, వాళ్ళు బాగుపడుతున్నారంటే ఓర్చుకోలేం, వాళ్ళు వెధవులుగా ఉండాలనే ఆశపడుతుంటాం మనం. అది మన మనసులో ఉండే కోరిక. ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా మనం సంధించుకుంటూ వెళ్తే వాడు దిక్కున లేచాడంట. ఎందుకు లేచాడు? పక్షవాయు పోయిందా? వాని మనసులో నేను క్షమించబడ్డాను అనే ఒక సంతోషం వాడిని దిక్కున లేపింది. చాలా జాగ్రత్తగా ఈ అధ్యాయాన్ని మనం చదువుకోవాలి. చాలాసార్లు చదువుకుంటాం. పక్కన ఉన్న వాళ్ళు లెగలేకపోయారు, వాళ్ళు పడిపోయారు. కానీ రోగంతో ఉన్నవాడు లేచాడు, ఆరోగ్యవంతులు పడిపోయారు. మనం కూడా చాలాసార్లు ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటాం, మనం కుళ్ళుతో నిండిపోయి ఉంటాం చాలాసార్లు. కానీ ఎప్పుడైతే ఈ అనారోగ్యవంతుడి మనస్సు ప్రభువు మాటతో నేను క్షమించబడ్డాను అనే సంతోషం వచ్చిందో వాడు దిక్కున లేచాడు. ఇక్కడ చాలా భయం, విస్మయం కలిగినాయి. ఇదే భాగం మనకి మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. విస్మయం, భయం అంటే వాళ్ళు ఊహించాల వీడు బాగుపడతాడని. చాలాసార్లు పొరపాటులో ఉన్నవాడు బాగుపడాలని మనం ఊహించాం, వాడి గురించి కామెంట్ చేస్తాం. బాగుపడతానంటే మాత్రం ఒప్పుకోం, వాడు బాగుపడకూడదు, అలాగే ఉండాలి. మనం కామెంట్ చేయడానికి ఒక విషయం కావాలిగా.
అవతల వాళ్ళు బాగుపడటానికి ఒక ఛాయిస్ కానీ ఛాన్స్ కానీ ఇవ్వడం. వాడు వెధవా, వాడు దుర్మార్గుడు, ఆమె మంచిది కాదు, ఆమె చెడ్డది, ఈ కామెంట్స్ జీవితాంతం ఉంచుకుంటాం, మనం రుగ్మతలో పడతాం. కానీ ఈవేళ ఈ సత్యం ఒకటి మనం అర్థం చేసుకుంటే, ఎవడైతే క్రానిక్ డిసీజ్తో ఉన్నాడో వాడి కాన్షియస్ ఎప్పుడు కూడా తాను చేసిన పొరపాటు నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచన చేస్తుంది. ప్రభువు దాన్ని గుర్తించాడు. ఓ క్రైస్తవ సంగమా, నీవు నేను దాన్ని గుర్తించగలగాలి. ఒక వ్యక్తి తన పొరపాటులోంచి, ఒక పాపంలోంచి బయటకు వస్తుంటే చేయూతనిచ్చే వాళ్ళం కావాలి, మనం చేయి వెనక తీసుకునే వాళ్ళం కాకూడదు. వాళ్ళు చాలామంది తెచ్చారు, పాపం మోసుకొచ్చారు. కొన్ని పక్షవాయు సందర్భాలు మనం చూస్తే యేసు ప్రభువారు ఇంట్లో ఉండగా పెంకులు ఊడదీసి మరీ దింపారు. చాలామంది చేస్తారు, కొంత సహాయమే. ఆ కొంత సహాయానికి కూడా చాలా బిల్డప్ ఇస్తారు. మేము కాబట్టి సాయం చేసాం, ఇంకోళ్ళు అయితే చేస్తారా? నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడు. కానీ ఆ టైంలో నువ్వు ఉపయోగపడ్డావు, మంచిదే. కానీ నీ దగ్గర పూర్తి విశ్వాసం ఉండాలి. ఆ పెంకులు తీసిన వారి విశ్వాసం ప్రభు చూశాడు. కొన్నిసార్లు మనం కూడా కొంతమంది బయటపడాలంటే హెల్ప్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఒక మంచి మాట, తన పట్టణం అనే మాట ఉంటుంది 9వ అధ్యాయం 1వ వచనంలో. తన పట్టణం, తన పట్టణం, తన ప్రజలు, తన వారు. తన పట్టణం అంటే నజరేతులో ఉన్నాడు. నజరేతులో వాళ్ళు ఆయన్ని ఉండనివ్వాల, రాళ్ళు పెట్టి కొట్టి తరివే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా నజరేయుడైన యేసు అని పిలవాలి. నజరేతులో ఆయన్ని ఉండనివ్వాల. అందుకని ఆయన నజరేతు నుంచి కపెర్నహూము వచ్చాడు. కపెర్నహూము తన పట్టణం అని చెప్పుకున్నాడు. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, మనం జాగ్రత్తగా బైబిల్ చదువుకుంటే ఆ కపెర్నహూముని ఆయన తన ఓన్ చేసుకున్నట్లుగా. ఇదే భాగాన్ని మార్క్సు వార్త 2 చెప్తూ, ఆయన తన ఇంట ఉన్నాడని తెలుసుకొని ప్రజలు వచ్చారు అంటాడు అక్కడ. అంటే ప్రభువారు కపెర్నహూములో ఒక ఇల్లు, ఒక క్వార్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది అంటారు అది పేతురు అత్తగారి ఇల్లు అంటారు. ఆశ్రయం పొందాడు ఆయన కూడా. తన వారెవరు తన పట్టణంలో ఉంచుకోలే. తండ్రి తాలూకు, ఈ భూలోకపు తండ్రి తాలూకు పట్టణంలో ఉండలా, తల్లి తాలూకు పట్టణంలో ఉండలా, సహోదరు పట్టణంలో ఉండలా. చివరికి నజరేయుడిగా ఆయనకి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నా ఆ పట్టణస్థులు కూడా ఉండేలా మైగ్రేట్ అయిపోయాడు. తనవారు తనను చేర్చుకున్నప్పుడు ప్రభువు మైగ్రేట్ అయిపోయాడు. చేర్చుకున్న వారి ఇంట ఆశ్రయం పొందాడు. పేతురు అత్త ఆశ్రయం ఇచ్చింది. ఆ కపెర్నహూము తన పట్టణంగా మార్చుకున్నాడు. మరి ఎవరింట్లో ఉంటే పెంకులోటు తీసి దింపితే ఊరుకుంటారా? ఊరుకున్నారు. పేతురు అత్తగారి ఇల్లు పెంకులోటు తీశారు. ఏ ఇంటి పెంకులోటు తీసినా ఊరుకుంటున్నారు జనం. ఎందుకంటే ప్రభు తన ఇంట ఉన్నాడని ప్రజలు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చినట్లుగా మార్క్సు వార్త 2వ అధ్యాయంలో మనం ఇదే సందర్భంలో చూస్తాం. ప్రభువు తన ఇంట ఉన్నాడు. ప్రభువు మన ఇంట ఉన్నాడు. ప్రభువు వారం మనం. ప్రభువు ఏ ఇంట ఉంటాడో ఆ ఇంట స్వస్థత మేలులు ఉంటాయి. కపెర్నహూము మాత్రమే కాదు, ఆయన బేతనీయ ఎప్పుడు వెళ్ళినా బేతనీయలో మార్తా, మరియా, లాజరు ఇంట్లో ఉంటాడు ఆయన. ఆ ఇల్లు ఆయనకు ఆశ్రయం ఇస్తుంది. ఆశ్రయం ఇచ్చిన ఇంట ఆయన ఉన్నప్పుడు ఆ ఇంట అనారోగ్యం కూడా ఉంది. కానీ ఆయనకిచ్చిన ఆశ్రయాన్ని బట్టి ఆ ఇల్లు ఆరోగ్యవంతమైన ఇల్లుగా మారిపోయింది. మన ఇంట అనారోగ్యం ఇంకా ఉంటుంది అంటే మన ఇంట్లో ప్రభువు లేడు అని అర్థం. మన ఒంట్లో ప్రభువు లేడు. ఆయన ఉండాలి. ఆయన ఉంటే ఈ అనారోగ్యపు సమస్యలు అధిగమిస్తాం మనం. ఆయన లేకపోతే అనారోగ్యాన్ని పెంచుకుంటాం మనం. ఇవాళ ఈ వాక్యం ద్వారా ప్రజలు విస్మయం పొందారట, భయపడ్డారట.
ఒకటి మాత్రం తెలుసుకున్నాడట, ఏమని? మనుష్యులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. 8వ వచనం, మనుష్యులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుడు. ఎట్టి అధికారం అండి? మనుషులకు ఇచ్చిన అధికారం ఏంటి? ఇవాళ మనమందరం మనుషులం. దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటి? అర్థమైందా? క్రీస్తును మనలో ఉంచుకునే అధికారం. క్రీస్తు మనలో ఉంటే ఎవరినైనా క్షమించగలిగే అధికారం. అద్భుతాలు చేయక్కర్లా, సూచక్రియలు చేయక్కర్లా. చాలా గొప్ప సత్యం ఇది. క్రీస్తు ఉన్న ఇల్లు, క్రీస్తు ఉన్న ఒళ్ళు ఏదైతే ఉంటుందో వారి దగ్గర క్షమాపణ అధికారం ఉంటుంది. నీ దగ్గర ఉందా? కొన్నిసార్లు క్షమించలేక, క్షమించడానికి మనం ఎవరు అండి అంటాం. అంటే క్షమించడం ఇష్టం లేక, అవతల వాళ్ళు బాగుపడటం ఇష్టం లేక, ఇష్టం లేదు. ఓ క్రైస్తవ కుటుంబమా, క్రీస్తు నీకు నాకు ఇచ్చిన గొప్ప అధికారం ఏమిటి అంటే పొరుగువాడిని క్షమించడం, పొరపాట్లను క్షమించడం. క్షమించలేని గుణం మనలో ఉన్నంత కాలం గ్యాంగ్రీన్ మనతో ఉంటుంది, ఇబ్బందులు మనతో ఉంటాయి, కష్టాలు మనతో ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈ క్షమించే అధికారం దేవుడు క్రైస్తవులకు ఇచ్చాడు. ప్రతిరోజు ప్రతి ఒక్కరిని క్షమించాలి, క్షమాపణలో ప్రవేశించాలి. ప్రతిరోజు దేవుడు మనకు ఆయుష్, ఆరోగ్యం ఇచ్చాడంటే మనం పొరపాట్లో కాదు ప్రయాణం చేయాల్సింది, క్షమాపణలో ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే ఈ క్షమాపణలో ప్రయాణం చేసి నేర్చుకుంటామో ఈ దీర్ఘకాల జబ్బులన్నీ కూడా మన దగ్గర నుంచి పారిపోతాయి. అందుకే మీరు గమనించండి, చాలామంది అనారోగ్య పాల నుంచి బయటపడిన తర్వాత ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. అంటే వాళ్ళ కాన్షియస్, నన్ను దేవుడు క్షమించాడు. మనుషులు క్షమించకపోవచ్చు, ఎందుకంటే మనుషులకి పక్క వాళ్ళని క్షమించే మనసు ఉండదు. కానీ దేవుని ఎంచుకున్నవారు, దేవుణ్ణి కలిగి ఉన్నవారు, క్రీస్తు కలిగిన మనస్సు కలిగిన వారు ఇట్టే అవతల వాళ్ళని క్షమించగలరు. ఎందుకంటే అంతకంటే భయంకరమైన తప్పులు మనం కూడా చేస్తుంటాం. మన తప్పులు మనకు కనపడవు కదా, పక్క వాళ్ళ తప్పులు మనకు కనపడుతూ ఉంటాయి. ఇతరుల కంటే భయంకరమైన తప్పులు మనం కూడా చేస్తూనే ఉంటాం. మనం కూడా క్షమించబడాలి అంటే ఆ ప్రభువుకున్న మనస్సు మనకు కూడా ఉండాలి. మనం ఒకరిని క్షమిస్తే ఒకరు మనల్ని క్షమించగలుగుతారు. వీళ్ళ క్రైస్తవ కుటుంబాలు నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే అవతల వాళ్ళు మనల్ని క్షమించాలి అనుకుంటున్నాం, కానీ మనం కూడా ఇతరులను క్షమించాలి అనుకోవట్లా. ఇవాళ ప్రజల భయం, ప్రజల విషయం ఏంటంటే యేసు ప్రభు ద్వారా ఎవరినైనా సరే క్షమించవచ్చు. వాడు మంచంలో కుమిలిపోయి ఉన్నాడు, ఎన్ని పాపాలు చేస్తే ఆ జబ్బు వచ్చిందో అంటున్నారు ప్రజలు. వీడు ఊరుకునే ఉన్నాడా? చేయకుండా పనులు ఎన్ని చేస్తే ఈ పక్షవాయువు వచ్చి మంచంలో పడ్డాడమ్మా. అఫ్కోర్స్ చాలా మందిని మనం కూడా ఇట్లా కామెంట్ చేస్తాం. కాసేపు వాళ్ళకి వచ్చిన జబ్బుల గురించి జాలిపడ్డా పక్కొచ్చినాక వాడికి ఉరకనే వచ్చిందా ఈ జబ్బు, వాడికి రావాల్సిందేలే అంటాం. పైకి మాత్రం ఏదో వాళ్ళ మొహం ముందు కొన్ని మంచి మాటలు మాట్లాడతాం, బయటకు వచ్చినాక చాలా చులకనగా మాట్లాడతాం. క్రైస్తవులమై ఉండి కూడా మనం నేర్చుకోవాల్సింది ఇవాళ యేసుప్రభు వారు చెప్పారు, క్షమించమని చెప్పడం సులువా, స్వస్థపరచడం సులువా? ఏది సులభం? నువ్వు క్షమించగలిగితే స్వస్థత ఈజీగా వస్తుంది. రెండు సులభమే అన్నాడు ఆయనకి. వేరువేరుగా చూస్తే రెండు కష్టమే. అమ్మో వీడు చేసిన పనులు క్షమించడం చాలా కష్టమండి అంటాం, కష్టమే. ఆ మనసు నీకు లేదు. అమ్మో వీడిని బాగు చేయడం అంటే ఇంత తేలిగ్గా బాగుపడ్డండి, కష్టమే. ఎఫర్ట్ నువ్వు పెట్టలేవు, స్వస్థతకు ఎఫర్ట్ పెట్టలేవు, క్షమాపణకి ఎఫెక్ట్ పెట్టలేవు, చాలా ప్రాబ్లమాటిక్ నీకు. కానీ ఒక్కసారి
నీ మనసులో వాళ్ళ మేలు కోసం ఆలోచన చేస్తే చాలా సులభం అన్నాడు క్రీస్తు. క్రీస్తు క్షమించడం, ఎందుకంటే ఆయన ఏ దోషము లేనివాడు. తప్పు చేసిన వాళ్ళని క్షమించవచ్చు. నీ తప్పులు నువ్వు క్షమించు, నా తప్పులు నేను క్షమిస్తా అనుకొని తప్పు చేసే వాళ్ళు ఇద్దరు క్షమించుకోవచ్చు. కానీ తప్పు చేయని వాడు తప్పు చేసిన వాళ్ళని క్షమించడం అనేది చాలా గొప్ప విషయం. యేసు ప్రభు వారి గుణం అది, క్రైస్తవుల గుణం అది. నీవు తప్పు చేయకపోవచ్చు, నేను తప్పు చేయకపోవచ్చు, చేసిన వారిని చూసి చులకనగా మాట్లాడటం కాదు. ఇంకా గొప్ప సత్యం ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ వెళ్తే, ప్రజలకు ఇవ్వబడిన ఓ గొప్ప సౌభాగ్యం అది. మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుడు. మనుషులకు లేదనమాట ఆ గుణం. పొరుగు వారిని ఎద్దేవా వేసే గుణం తప్పితే పొరుగు వారిని క్షమించే గుణం మనుషులకు లేదు. కానీ క్రీస్తు ద్వారా అది మనకు వస్తుంది. నువ్వు క్రీస్తును స్వీకరించగలిగితే, ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును, మంచి వారి మేలు కలుగ చేయును, దారి ఏమి చూపలేని దీనులైన వారిని ఆశతోడ. ఎంత గొప్ప సందర్భం, ఎంత ఘోర ఇక్కడ పక్షవాయువు అంటే ఎంత ఘోర పాపం చేస్తే వచ్చిందండి. ఆయన ప్రేమతో క్షమించాడట. ఈ గుణం నీకుందా? ఈ గుణం నువ్వు ఉంటే క్షమించడం మాత్రమే కాదు, స్వస్థత కూడా ఇచ్చిన వాడు అవుతావు. ఇప్పుడు క్రైస్తవులు క్షమించడం కాదండి, మనం స్వస్థత కూడా ఇవ్వగలం. ఆ సత్యాన్ని ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎంత వివరంగా ఆయన జ్ఞాపకం చేస్తాడంటే, 25వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, మనము ఒకరికొకరము అవలమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. చాలాసార్లు సత్యం మాట్లాడడానికి డేర్ చెయ్యం మనం. ఎందుకంటే సత్యం మాట్లాడితే మనమే ఎక్కడో ఇబ్బందుల్లో పడతాం. కొన్నిసార్లు సత్యం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది, కానీ సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేయను. వాక్యం చాలా గట్టిగా చెప్తుంది, సత్యము మిమ్మలను స్వతంత్రులను చేయను. అసత్యం ఉన్నంత కాలం అభద్రతా భావం బతుకులో ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఆ సత్యం బయటపడితే స్వతంత్రం మన సొత్తు అవుతుంది. మనం స్వతంత్రంగా బతకాలంటే, అపవాది కుతంత్రాల్లో బతకకుండా ఉండాలంటే మనం సత్యం చెప్పడం నేర్చుకోవాలి. అబద్ధంలో ప్రయాణం చేస్తాం, చేతకాలం చేస్తాం. ఈ సత్యం చెప్పడం నేర్చుకుంటే మనం స్వతంత్రంలో పడతాం. చక్కగా పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు, అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించిన పిమ్మట మీ కోపము నిలిచి ఉండకూడదు. పౌలు భక్తుని యొక్క వాచ మనం జ్ఞాపకం చేసుకుంటే, అపవాదికి చోటు ఇవ్వకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కర గలవానికి పంచిపెట్టుటూ వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. సో మనం అందరం కూడా క్రీస్తు సంఘంలో అవయవాలం. ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి బాధ్యత వాళ్ళది, ఎవరి ఉపయోగం వాళ్ళది, ఎవరి అవసరత వాళ్ళది. కాబట్టి క్రీస్తును కలిగిన క్రైస్తవ సంఘంగా మనం ఉన్నప్పుడు ఒకరిని ఎంచుకోవటం కాదు, ఒకరికి ఒకరు సత్యం చెప్పుకోవడం నేర్చుకోవాలి. ఈ సత్యం ఏం చేస్తుందంటే మనం అబద్ధంలో నిలిచిపోకుండా రక్షిస్తుంది. అఫ్కోర్స్ మనుషులు మనల్ని ఎద్దేవా వేసుకోవచ్చు. మనం అంటాం కదా, దొరికితే దొంగ, దొరకపోతే దొరే. దొరికిన తర్వాత, దొంగని తెలిసిన తర్వాత ఇంకా
మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, బట్ ప్రాబ్లం లేదు. ఒకసారి సత్యంలో నువ్వు నడవటం నేర్చుకుంటే ఆ సత్యం నీకు మెల్లగా స్వాతంత్రం ఇస్తుంది. ఒక్కరోజు ఇవ్వకపోవచ్చు, 2 రోజులు ఇవ్వకపోవచ్చు. ఈ పక్షవాయువు కానీ మనసులో ఉన్న ఆ క్షమాపణ సత్యం వాడికి ఆరోగ్యాన్ని ఇచ్చింది, వాడి అవయవాలు బాగుపడ్డాయి. పక్షవాయువు కన వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అవయవాలు పాడవుతాయి, నడకపోతుంది, చేతులు పోతాయి, మాట పోతుంది. ఒకసారి నేను ఒక డైలీ డివోషన్స్ అవుతూ ఉంటే ఒక కథ నాకు చాలా ఇంప్రెస్ అయింది. ఇట్లాగే పక్షవాయువు గల ఒక కుటుంబం, ఇంటి యజమానికి పక్షవాయువు వచ్చింది. పక్షవాయువు వచ్చినప్పుడు అందరూ అనుకుంటారు కదా, పాడు పనులు చేస్తేనే పక్షవాయువు వచ్చింది. ఇవాళైతే ఆ మాట అంటలేదు, కానీ ఎక్కడో బ్లడ్ క్లాట్ అయితే పక్షవాయువు వచ్చింది అనేది వాళ్ళ మెడికల్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఒక వ్యక్తికి పక్షవాయువు రావడానికి కారణం ఏంటంటే బ్లడ్ క్లాట్స్ ఎక్కువగా ఉండి అవి బ్రెయిన్లో ఎక్కడో ఉండకూడని చోట జర్నీ చేసినప్పుడు అతడు ప్యారలైజ్ అవుతాడు. ఇది మెడిసిన్ ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ ఆ బ్లడ్ క్లాట్స్ అవడానికి ఏవో కారణాలు ఉంటాయి. బ్లడ్ క్లాట్స్ ఊరకనే అవ్వవు కదా, మొత్తానికి బ్లడ్ క్లాట్స్ అవడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రోజు తెలియదు ఇది. ఇవాళ చెప్తున్నారు బ్లడ్ క్లాట్స్ అని అండి, మరి కాసేపట్లో ఈ చెయ్యో ఆ చెయ్యో ప్యారలైజ్డ్ అవుతుంది. బ్లడ్ క్లాట్స్ ఎందుకు అయ్యాయి? డాక్టర్లు అంటారు మాకు తెలియదండి, ఎందుకు అయ్యాయో రీసెర్చ్ చేయాలి అంటారు. సో ఈ బ్లడ్ క్లాట్స్ ఎందుకు అయ్యాయంటే వాడి దేహంలో అది ప్రయాణం చేసింది, ఆ చెడు రక్తం. ఆ చెడు రక్తం తయారు కావడానికి ఏవో కారణాలు ఉన్నాయి. అలా ఒక ఇంటి యజమానికి పెరాలసిస్ వచ్చింది. ఆయన మంచంలో పడిపోయాడు. మంచంలో పడిపోతే పాపం పెదాలు కూడా పక్కెళ్ళిపోయినాయి. మాటలు మనకు తెలియదు, నాలుక పనిచేయదు, దవడలు పనిచేయవు, ఒక కాలు ఒక చెయ్యి పనిచేయవు, రెండో ఈ పనిచేసినా ఉపయోగం లేదు, మంచంలోనే ఉంటాడు. అప్పటిదాకా ఇంట్లో చాలా అజమాయిషీ చేసిన వ్యక్తి ఎప్పుడైతే ప్యారలైజ్డ్ అయ్యి మంచంలో పడ్డాడో ఇక ఒకళ్ళ మీద ఆధారపడతాడు. అప్పటిదాకా ఆయనకు భయపడ్డ వాళ్ళు కూడా ఆయన్ని బెదిరించడం ప్రారంభిస్తారు. ఆయన మాట్లాడుతుంటే ఆ మాటలు ఎవరికి అర్థం కావట్లేదు. భార్య బిడ్డలు అందరూ ఉన్నారు, కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే ఆ ఇంటి పెద్ద కొడుక్కి ఆయన చెప్తున్న ప్రతిదీ అర్థమవుతుందంట. పిల్లలు అన్నారట, అదేంటి నీకొక్కడికే అర్థం కావడం ఏంటి ఆయన చెప్తున్న మాట, నువ్వేమైనా కల్పించి చెప్తున్నావా, ఊహించి చెప్తున్నావా? ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఉన్నాం, నాకేం అర్థం కావట్లేదు, నువ్వు మాత్రం ట్రాన్స్లేట్ చేస్తున్నావు అని ఆయన్ని కూడా దుర్భాషలాడుతారట. చివరికి భార్య అందట, ఆయనతో ఇన్నాళ్ళ కాపురం చేశాను, నాకే అర్థం కావట్లేదు, పోనీ నీకు అర్థం అవుతుంది లేరా, నువ్వు ఒక అర్థమైనంత వరకు చెప్పు. ఆమెకు కూడా మనసులో ఎక్కడో చూకుమంటున్నాం కోపం ఉంది. తల్లి కూడా తండ్రి కూడా ఉన్నారు పాపం ఆయనకి, వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉన్నారు. వాళ్ళ పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి వినికిడి లోపం వచ్చింది, వాళ్ళకి ఏం అర్థం కావట్లే. ఒక పెద్ద కొడుకు మాత్రమే ఈయన భాష, ఈయన మాట తీరు అర్థమవుతుంది. ఆ పెద్ద కొడుకు యొక్క సంభాషణతోనే అతని ట్రీట్మెంట్ జరుగుతుంది. అతనికి మంచిళ్ళు కావాలన్నా, అన్నం తినాలన్నా, ఏం తినాలన్నా జరుగుతుంది. మొత్తానికి 1 సంవత్సరానికి అతను మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడు అందరికీ ఒకటే డౌట్. ఏం డౌటు? నువ్వు మాట్లాడింది మాకందరికీ ఎందుకు అర్థం కాలేదు, వాడొక్కడికే ఎందుకు అర్థం? ముందు భార్యకు వచ్చిన సమస్య ఏమంటే, అసలు నిన్ను కదా నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి, నాకు కదా నువ్వు అర్థమయ్యావు, నువ్వు పేరాల్సి వచ్చినప్పుడు మాట్లాడితే నాకెందుకు అర్థం కాలేదు అందట. ఆయన మెల్లగా అన్నాడట, వాడు నన్ను మనసుతో అర్థం చేసుకున్నాడు అంటే. ఈయనకి కొన్ని నోటి మాట వచ్చింది. మనం మనసుతో అర్థం చేసుకుంటే ఎవరైనా మనకు అర్థమవుతారు. మనం పద్ధతులతో, పోరాటాలతో, బాధ్యతతో అర్థం చేసుకుంటాం, అర్థం కారు. ఆ తండ్రి చెప్పాడు, ఇది నిజం. ఆ తండ్రి చెప్పాడు, అమ్మ అందరూ నా వాళ్లే, కానీ పెద్దవాడు ఎందుకో నా మనస్సును గ్రహించడం నేర్చుకున్నాడు. మీరందరూ ఏమో నా నాలుక చూస్తారు, నా పెదాలు చూస్తారు, నాకేమైనా మంచి ఇల్లు కావాలనుకుంటారు, నేను చెప్తుంది ఏంటో మీకు అర్థం కాల ఆ మంచంలో ఉన్నంతకాలం.
మీరు కూడా ట్రై చేశారు, ట్రై చేయలేదు నేను అనలా. కానీ పెద్దవాడు సమయానుకూలంగా నేనేమడుగుతున్నానో వాడు నా మనస్సును గుర్తించగలిగాడు. ఎలా సాధ్యమైంది ఇది? ఆ ఇంట్లో అంతమంది ఉంటే ఒకడికే. యేసు ప్రభువుకి 12 మంది శిష్యులు ఉన్నారు. రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని ఒకడికి పేరు. మన జీవితంలో చాలాసార్లు చాలామంది మనతో ఉంటారు, కానీ మన అంతరంగాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మన అవయవాలు, మన పరిస్థితి ఆయన ఎంత చక్కగా ఆ వాక్యం చెప్పాడంటే, మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. ఇంకా మంచి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఈ ప్యారలైజ్డ్ వారి గురించి ఆలోచన చేసుకుందాం. వాడికి ఎందుకు పెరాలసిస్ వచ్చింది అంటే 22వ వచనం, కావున మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావం. చాలాసార్లు దురాశల వలన మన ప్రాచీన స్థితి చెడిపోతుంది. ఇది బహిర్గతమే, రహస్యమేం కాదు. దురాశలు మన బ్రతుకులో ఉన్నప్పుడు ప్రాచీన స్వభావానికి ఏడవబడతాం మనం. అపవాది హెల్ప్ చేస్తుంది అక్కడ. ఆ దురాశలను గెలవటం నేర్చుకోవాలి. గెలిచేటప్పుడు సహకరించేవాళ్ళు మనకు కావాలి. ఇక్కడ ప్రాచీన స్వభావంలో ఒక మనిషి పడకుండా ఉండాలి అంటే వాటిని వదులుకునే ధైర్యం కావాలి. ఉంటాయి ప్రాచీన స్వభావం. మనమందరం పిలువబడ్డాం. ఇందాక సాక్ష్యం విన్నాం, పాలేకారులోంచి పహిలవాన్లోంచి ఒత్తిగ్గా ఉండడానికి పిలువబడ్డాం. ఇంకా మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటే మన ప్రాచీన స్వభావంలో చాలా అలవాట్లు మనకుంటాయి, కానీ ప్రస్తుత స్వభావంలో చాలా మేలైన మార్గాలు మనతో ప్రయాణం చేస్తుంటాయి. వాటిని విడిచిపెట్టాలంటే మేలైన పనులు మరెక్కువ చేస్తూ ఉండాలి మనం. ఇక్కడ రాసిన మాట ఏమిటంటే, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకొనుడి. ప్రాచీన స్వభావం మనలను మరలా పడవేస్తున్నప్పుడు ఆ దురాశలో పడిపోకుండా నవీనంగా ఉండే ప్రయత్నం చేయాలంటే అబద్ధం ఆడటం మానుకోవాలి. అది నేను నేర్చుకున్న సత్యం. మానుకోవాలి. ఎవరు చూడరు మన అబద్ధాన్ని, బట్ మనం మానుకోవాలి. ఇక్కడ అంటున్న సత్యం ఏంటంటే, చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. చిత్తవృత్తి అంటే పూర్తిగా సెల్ఫిష్ జోన్. ఒకడు చూడలేడు. మనలో ఉన్న చిత్తాన్ని ఎవరు చూడలేరు, మనం బహిర్గతం చేస్తే తప్ప. మనం అంటాం కదా, ప్రతి మనిషిలో కూడా చాలా హిడెన్ గుణాలు ఉంటాయండి, చాలా ఉంటాయి. మనకు ఈజీగా వచ్చే మాట, అమ్మో ఆడవాళ్ళ గుండు లోతు ఎంతో ఎవరికి అర్థం కాదండి, మగవాళ్ళది ఏదో అర్థమైనట్టుగా. ప్రతి ఒక్కడికి చిత్తశుద్ధి ఉంటుంది, చిత్త ప్రవృత్తి ఉంటుంది, ఇన్నర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి ఎక్కడో ఒక చోట బయటపడితే వాడు బ్రతుకు జీవుడా అంటాడు, వాడు స్వస్థతలో ప్రవేశిస్తాడు. ఈ పక్షవాయువు గలవాడు అవయవాలు చెడిపోయినాయి, ఇవాళ అవయవాలన్నీ బాగుపడి లేచి వాడు నడిచి. కారణం ఏంటంటే వాడి ప్రాచీన స్వభావం గురించిన పశ్చాత్తాపం వాడి మనసులో ఉంది. ప్రభువు దాన్ని గుర్తెరిగాడు, ప్రభు బిడ్డలు దాన్ని గుర్తెరుగుతారు. ప్రాచీన స్వభావాన్ని, ఆ చిత్తవృత్తిని వదులుకొని ఎవడైతే నూతనంగా బయటకు వస్తాడో వాడు అప్పుడే పుట్టిన బిడ్డలా ఉంటాడు. ప్రెషియస్ లైఫ్ వస్తుంది వాడికి. మనం అనుకోవచ్చు ఎక్కడికి పోద్దండి, ఎక్కడికైనా పోద్ది. కానీ ఆ స్వభావాన్ని మనం అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలి. ఆ స్వభావాన్ని అలవాటు చేసుకోవాలంటే క్షమించే బుద్ధి నీకు కావాలి. చాలాసార్లు మనం విన్నాం, ప్రభువా ఎంతకాలం క్షమించాలి ప్రభువా అని పేతురే ప్రభువుని అడిగాడు. ఎంతకాలం ఏంటయ్యా? 70 ఏళ్ల మాత్రలు క్షమించు. ఇక్కడ రాసిన మాట ఎంత జ్ఞాపకం చేశాడంటే, సూర్యుడు అస్తమించిన పిమ్మట నీ కోపం తొలగిపోవాలి. 12 అవర్స్ పెట్టాడు టైం. ఇక్కడ 12 అవర్స్ టైం ఇచ్చాడు దేవుడు. సూర్యోదయం సూర్యాస్తమయం అంటే 12 అవర్స్ టైం.
అఫ్ కోర్స్ కొన్నిసార్లు మనకు వచ్చిన కోపం కానీ వాళ్ళ మీద మనకు వచ్చిన తాపం కానీ కొంత టైం తీసుకుంటుంది. బట్ ఎంతకాలం తీసుకుంటావు, ఎంతకాలం కోప్పడతావు? సూర్యాస్తమయంలోగా అది పోతే, అది మనం వాళ్ళని క్షమించగలిగితే లేదా మనం క్షమాపణ పొందగలిగితే అవయవాలన్నీ బాగుంటాయి. సంఘం ఆయన అవయవం, కుటుంబం ఆయన అవయవం, మనందరం కూడా దేవుని అవయవాలం. ఏ అవయవం తన పని సరిగా చేయకపోయినా ఇతర అవయవాలకి ఎంతో ప్రమాదం. ఇతర అవయవాల మీద మన కోపం వచ్చినా అది 12 అవర్సే ఉండాల. ఎప్పుడైతే ఈ క్షమాపణ ధోరణి మనలో వస్తుందో మనం క్షమించబడతాం, పొరుగువారు క్షమించబడతారు, అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈ పక్షవాయువు గల వాళ్ళని క్షమించడంలో ఉండే ఆంతర్యాన్ని మనం చూస్తే క్షమాపణ వానికి స్వస్థతనిచ్చింది. ఏది సులభం? క్షమించడం సులభమా, స్వస్థపరచడం సులభమా? రెండు సులభమే. అసాధ్యం అనుకుంటే రెండు అసాధ్యమే, నువ్వు క్షమించగలిగితే రెండు సులభమే. ఈ వాక్యం, ఈ సాక్ష్యపు ఆదివారం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనందరి జీవితాల్లో కూడా సమస్యలు ఎక్కడో చోట ఉంటాయి, కానీ సమస్యలో సమాధాన పడటం, పాత చిత్తవృత్తిని మానివేసి నూతన స్వభావాన్ని ధరించుకొని మనం ట్రావెల్ చేయడం వల్ల మన కుటుంబం స్వస్థతలో ప్రవేశిస్తుంది. అటువంటి స్వస్థత, అటువంటి క్షమాహృదయం క్రైస్తవుడిగా నీవు నేను చూపించగలిగితే మన చుట్టూ, మన సంఘంలో ప్రతి ఒక్కరూ మేలైన ఆరోగ్యంలో ప్రవేశించగలరు. అటువంటి మేలైన స్వస్థత పొరుగు వారికి ఇవ్వడానికి మనలో ప్రతి ఒక్కరికి ఈ క్షమాపణ గుణాన్ని పరిశుద్ధాత్ముడు ప్రసాదించునుగాక. ఆమేన్. సమస్త దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలపులకు కావలి ఉండునుగాక.